నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడి దాదాపు 6 ఏళ్లు దాటిపోయింది. అయితే 2019 మార్చి 15వ తారీఖు జరిగినటువంటి ఈ హత్య జరిగిన రోజు పొద్దున్నే గుండెపోటని, తర్వాత సాయంత్రానికి అది గొడ్డలి వేటని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన కళ్ళతో చూసినట్టు చెప్పారు. అయితే దీనిపైన వైఎస్ సునీత గారు దాదాపు 6.5 ఏళ్లగా కాళ్లకు చెప్పులు అరిగిపోయేలాగా ప్రతి కోర్టు మెట్లు ఎక్కి దిగడం జరుగుతుంది. అదందరికీ తెలిసిందే. అదే కాకుండా ప్రముఖ మీడియా ఛానల్లో వైఎస్ సునీత గారు పక్కా ఆధారాలతో గూగుల్ టేక్అవుట్తో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నారు, హత్య చేసిన రోజు వాళ్ళ కాల్ డేటా ఏంటి, వాళ్ళ గూగుల్ మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ చూపిస్తుంది, వాళ్ళు హత్య చేసిన తర్వాత ఎవరింటికి వెళ్ళారు, అక్కడ ఎంతసేపు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా క్లారిటీగా చూపించారు. అయితే కొంతమంది హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి పరిగెత్తడం కావచ్చు, అవినాష్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఆ యొక్క గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ యొక్క మ్యాప్ పాయింటింగ్ అని కనిపించడం కావచ్చు, తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా దీంట్లో సిబిఐకి సంబంధించి విచారణలో పాల్గొని టెక్నికల్ అరెస్ట్ చూపించి అసలు అరెస్ట్ కాకుండానే అయ్యాడని చెప్పి చూపించేసి వదిలిపెట్టడం కావచ్చు, దీంట్లో అవినాష్ రెడ్డి గారి యొక్క తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం కావచ్చు, అవే కాకుండా దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఈ హత్య చేసిన వారు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం కావచ్చు, అదేవిధంగా సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో సునీల్ యాదవ్ గారి యొక్క తల్లి గారికి, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధం అంటగట్టి దాన్ని ప్రచారం చేయడం కావచ్చు, హత్య ఎందుకు చేశారంటే మా తల్లి పైన ఇలా కన్నేశాడు కాబట్టి నేను హత్యలో పాల్గొన్నా అని చెప్పేసి అనిపించడం కావచ్చు, ఇలాంటి అన్నీ జరిగిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర బయటపడిందని చెప్పి అందరికీ ఏదో మభ్యపెట్టి దస్తగిరికి డబ్బులు ఇస్తానని చెప్పి, అదేవిధంగా సునీల్ యాదవ్కి ఒక పదవో లేదంటే ఇంకేదో చూపిస్తానని చెప్పి ఇలాంటి అన్నీ మిమ్మల్ని మేము చూసుకుంటామని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా మనకి ఏ ఆధారాలతో అంటే అక్కడ వివేకం అనేటువంటి సినిమా ద్వారా, అదేవిధంగా చార్జ్ షీట్లో వాళ్ళు పెట్టినటువంటి ఒక ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ వాటి ఆధారంగా వివేకం అనేది సినిమా తీయడం జరిగింది. కళ్ళకు కట్టినట్టు వివేకం సినిమా మనకు కనిపించింది. అయితే ఈ వివేకం సినిమా అయిపోయిన తర్వాత ముందుకు పురోగతి అయితే లేదు, అయితే జరిగిన తర్వాత జరగాల్సిన పరిణామాలు అయితే జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే వాస్తవానికి చాలాసార్లు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు ఏమన్నారంటే వీళ్ళు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు, అది ఫస్ట్ పొద్దున గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అని చెప్పి చిన్న పిల్లవాడు చూసినా సరే చెప్పేయగలిగేటువంటి పరిస్థితుల్లో వైఎస్ సునీత గారు లేదు ఖచ్చితంగా దీనికి సంబంధించి పోస్ట్ మార్టం జరగాల్సిందే అన్నప్పుడు అప్పుడు కట్లు అన్నీ బయటపడేసరికి అప్పుడు ఇది హత్య ఎవరు చేశారనేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇది నారాసుర రక్త చరిత్ర, బీటెక్ రవి కావచ్చు, ఆదినారాయణ కావచ్చు, అక్కడ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే చేయించారని చెప్పి మాట్లాడడం, అది పొద్దునికి గుండెపోటు, అదే సాయంత్రానికి వచ్చేసరికి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, ఒక్కసారి వినండి. అది 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడే, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఏమన్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడింది కూడా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారే చేయించారన్నట్టు మాట్లాడాడు. కానీ ఈ యొక్క నింద ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా దాన్ని తిప్పి కొట్టలేకపోవడంతో ఎవరు పాపాన వాళ్ళు పోతారు, మనం కాదు కదా అని చెప్పి ఊరుకోవడంతో 2019లో అధికారానికి వచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క సొంత చిన్న కేసు ఏదైతే ఉందో తన హయాంలో ఫస్ట్ సిబిఐ కావాలని, తర్వాత సిబిఐ వద్దని, సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ కావచ్చు మిగతా అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా సొంత చెల్లైనటువంటి ఒక వైఎస్ సునీత గారి పైన, వారి యొక్క భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన కూడా కేసులు నమోదు చేయడం, తిప్పి వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇలాగా తనకు తెలిసినటువంటి యొక్క ఏదైతే చట్టంలో ఉన్న నొసుగులన్నీ వాడుకొని ఈ యొక్క కేసుని పూర్తిగా ఏదైతే సాగ పీకుతూ సంవత్సరాలు గడిపేలా చేస్తున్నాడు. సో దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్విట్ ప్రోకోకు సంబంధించి దాదాపు 13 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద తీరుతున్నాడు. తెలుసు ఆయనకి ఏది ఒక చిన్న చిక్కుముడి పెడితే
అది ఎన్ని సంవత్సరాలు సాగుతో తెలుసు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ క్విట్ ప్రోకోని ఎలా అయితే లాగుతూ వస్తున్నాడో సేమ్ అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు కూడా సేమ్ అదేవిధంగా లాక్కుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సునీత గారు పోరాడుతూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను కూడా ఖచ్చితంగా శంకించాల్సిన అవసరం ఉంది. అసలు ఉదయం 2:30-3 గంటలకి ఫోన్ వెళ్ళిందని చెప్పి ఎలా తెలుసు, ఆ ఫోన్లో ఏం మాట్లాడారు, ఆ ఫోన్ ఎవరు చేశారు, ఫోన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటి, భారతిరెడ్డి గారి రియాక్షన్ ఏంటి, అసలు ఫస్ట్ ఫోన్ తీసింది భారతిరెడ్డి గారా, భారతిరెడ్డి గారు ఫోన్ తీసి కింద ఏదైతే మేనిఫెస్టో మీటింగ్లో అజయ్ కల్లం వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పైకి సార్ వెళ్ళారని చెప్పి అజయ్ కల్లం గారు గతంలో చెప్పారు. సో ఫస్ట్ ఫోన్ మాట్లాడింది భారతిరెడ్డి గారా లేదా ఇంకెవరు, ఒకవేళ భారతిరెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి పైకి పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరేంటి, అసలుకి ఈ ఫోన్ కాల్ చేసింది ఎవరు, వీటి అన్నిటితో పాటు ఉదయం 2:30-3 ప్రాంతంలో ఈ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి 1 గంట 2 గంటలు అయిపోయిన తర్వాత 5కో 6కో ఎందుకని కాల్ అనేది సునీత గారికి వెళ్ళలేదు, సునీత గారికి ఎందుకని చెప్పలేదు, సునీత గారికి చాలా ఆలస్యంగా ఎందుకు తెలిసింది. సో అదేవిధంగా చూసుకుంటే హత్య గాయించబడ్డారని చెప్పి చెబుతూనే ఇక్కడ ఎవరైతే పిఏ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడూ అడగనటువంటి ఒక సౌభాగ్యమ్మ గారిని ఫోన్ చేసి, అంటే ఎవరు వివేకానంద రెడ్డి గారి భార్యకి ఫోన్ చేసి, అమ్మ సార్ లేయలేదు, చాలా లేట్ అవుతుంది, లేపాలా వద్దా అంటే, సార్ రాత్రి ప్రచారానికి వెళ్ళి వచ్చారు కదా, వాస్తవానికి ఆయన ఎంత నైట్ పడుకున్న పొద్దులే లేస్తారు, సరే పోనీ కొద్దిగా అలసిపోయి ఉంటారు పడుకొని అని చెప్పేసి అనడం. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి కృష్ణారెడ్డి డైరెక్ట్గా వెళ్లకుండా ఎందుకని రంగన లోపల పంపించాడు, రంగన వెళ్ళి చూసినటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఏముంది, అక్కడ ఇంకెవరెవరు ఉన్నారు, వీటన్నిటి గురించి అంటే పూర్తి విచారణ. జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం రియాక్ట్ అయ్యారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు ఉదయాన్నే బయలుదేరినటువంటి ఒక పరిస్థితి అయితే చాలా చక్కగా ఉండేది. 6 కిలోమీటర్లకి 7 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వేసుకొని తిరిగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని రోడ్డు మార్గంలో వెళ్ళాడు, ఆ రోడ్డు మార్గంలో వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు భారతిరెడ్డి కావచ్చు వీరిద్దరికి సంబంధించి కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నారాయణ యాదవ్ ఆయన ఎందుకని అనుమానాస్పదంగా చనిపోయాడు. దాదాపు ఇప్పుడు చూస్తే ఒకసారి ఇంకొక వీడియో కూడా చూపించండి, పేర్ని నానికి సంబంధించి చాలా క్లారిటీగా ఎవరెవరు ఎలా చనిపోయారు, అనుమానాస్పద మృతులు ఎవరు అనేది ఆయన ఒకసారి చదువుతున్నారు చూడండి. వివేక హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్లో విషపు గుళికలు మింగి ఆత్మహత్య. వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో అనారోగ్యంతో మృతి. వివేక హత్య కేసులో ప్రధాన సాక్షులని కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మృతి. హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే చావు. వివేకానంద ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ రంగన అనారోగ్యంతో మృతి. వివేకాది దారుణ హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి రాలేదు. వివేక మృతదేహాన్ని కట్లు కట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్ గా పోయాడు. శవపరీక్షిస్తే నెత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి. చూశారుగా. సో ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి వైఎస్ సునీత గారు కోరుతుంటే ఇక్కడ మళ్ళీ సునీత గారి పైన మళ్ళీ మరో కేసు పడింది. ఏంటి అంటే ఇక్కడ వైఎస్ సునీత గారు ప్రత్యర్థులైనటువంటి అంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముందు తీసుకొస్తూ వారికి మేలు చేకూర్చడానికే ఇది ఏదైతే రాజకీయ పరమైనటువంటి ఒక కేసు మాత్రమే తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి అని మరింకో కేసు ఇంకోటి వైఎస్ సునీత గారి పైన వేస్తూ వచ్చారు. అయితే గతంలో 5 ఏళ్ళు పరిపాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కనీసం వైఎస్ సునీత గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సౌభాగ్యమ్మ గారు కూడా అదే చెప్పారు, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ అత్యంత తొందరలో వైఎస్ సునీత గారు చెప్పినట్టు ఇంకెవరెవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వారందరి పేర్లు కూడా జతపరుస్తూ వీళ్ళని ఖచ్చితంగా మీరు నోటీసులు ఇచ్చి సాక్షులు కానీ సరే పిలిచి మాట్లాడండి అని చెప్పేసి అనేటువంటి ఒక క్రమం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా భారతిరెడ్డి కావచ్చు, ఫస్ట్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది ఎవరు అనే దానిపైన అనుమానాలు భారతిరెడ్డి గారు లిఫ్ట్ చేశారా, ఇంకెవరు లిఫ్ట్ చేశారు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కింది నుంచి పైకి ఎవరు పిలిచారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ పిలవాలంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసింది ఎవరు, అవినాష్ రెడ్డియా లేదా అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ శంకరయ్య ఎప్పుడు వచ్చాడు, వస్తే ఏం చూశాడు, శంకరయ్యని విచారించాలంటున్నారు. తర్వాత విజయసాయిరెడ్డి గారు దీన్ని గుండెపోటు కింద మీడియాకి చెప్పింది ఆయనే కాబట్టి ఆయన్ని పిలిచి ఆయనకి ఎవరు చెప్పారు, ఆయన ఎందుకు చెప్పాడని చెప్పి అది కూడా ఆయన కూడా గతంలో చెప్పారు, అవినాష్ రెడ్డి చెప్పమంటే నేను చెప్పానని చెప్పేసి ఫోన్ చేసి అవినాష్ రెడ్డి నాకు ఈ మాట చెప్పాడు, అవినాష్ రెడ్డి కావచ్చు దాని పక్కన వ్యక్తి అవినాష్ రెడ్డి చెప్పమన్నాడు ఈ మాటని నేను చెప్పానని చెప్పేసి అన్నాడు. ఆ విధంగా
మిగతా వాళ్ళందరి ఒక లిస్ట్ అయితే రెడీ కాబోతుంది. అత్యంత తొందరలో అటు ఏపీ లిక్కర్ కేసు కావచ్చు, కల్తీ నెయ్యి కేసు కావచ్చు, ఇక్కడ బాబాయ్ హత్య కేసు కావచ్చు, అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయి. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా సతీ సమేతంగా వెళ్ళబోతారా విచారణకి లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.